రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యి 3 సంవత్సరాలు పూర్తయింది. ఫిబ్రవరి 2022లో ఈ యుద్ధం మొదలైంది. అయితే దీనికి నిరంతరాయంగా అంతు లేకుండా పోతుందన్నమాట. రష్యా చాలా పెద్ద దేశం, ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. అయితే గత 3 సంవత్సరాల నుంచి కూడా అమెరికా మరియు వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ ఉక్రెయిన్కు ఉంది. ప్రస్తుతం అమెరికాలో ప్రభుత్వం మారింది, ప్రభుత్వ వైఖరి మారింది. ఒక మేజర్ ఫారిన్ పాలసీ షిఫ్ట్ కనిపిస్తుంది అమెరికాలో. అమెరికా విదేశీ విధానంలో రష్యా ఉక్రెయిన్ విషయంలో అమెరికన్ ఫారిన్ పాలసీలో ఒక పెను మార్పు కనిపించింది. ఇప్పటి వరకు కూడా అమెరికా ఉక్రెయిన్ సపోర్ట్గా ఉండేది. టాసిట్గా ఉక్రెయిన్కి ఇప్పటి వరకు చాలా హెల్ప్ చేస్తుంది అమెరికా. ఇంతకు ముందున్న జో బిడెన్ టైంలో గత 3 సంవత్సరాల నుంచి కూడా ఉక్రెయిన్ కావాల్సిన వెపన్స్ కానీ ఫండింగ్ కానీ అమెరికా అందించింది. అదేవిధంగా యూరోప్, వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్గా ఉక్రెయిన్ విషయంలో అమెరికా నిలిచింది. కానీ ఇప్పుడు మొత్తం పిక్చరే మారిపోయింది. ఈ రోజున ఐక్యరాజ్య సమితిలో రష్యా అగ్రెషన్కి సంబంధించి రష్యాకి వ్యతిరేకంగా రష్యా ఉక్రెయిన్ పైన చేసిన దాడి ఇమీడియట్గా ఆపాలని చెప్పి ఒక తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. దీనికి సంబంధించి యూరోప్ మొత్తం ఒక షాక్కి గురైంది. ఈరోజు రష్యా అగ్రెషన్ సంబంధించి ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి సంబంధించి 93 ఓట్లు ఈ తీర్మానానికి ఫేవర్గా, అంటే రష్యా తప్పు చేసిందని చెప్పి 18 ఓట్లు ఈ తీర్మానానికి అగెనెస్ట్గా, అదేవిధంగా 65 మంది ఆబ్స్టెయిన్ అయ్యారు, అంటే ఓటింగ్కి గైర్హాజరయ్యారనమాట. అమెరికా దీనికి సంబంధించి ముందుగా ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. పీస్ అనే మాటతో, శాంతి అనే మాటతో ఈ తీర్మానం ఉంది. రష్యాని అగ్రెసర్ అని పిలవకుండా అసలు ఆ పదమే తీసేసింది అమెరికా అనమాట. సో దీనికి సంబంధించి యూరోప్ ఒప్పుకోలేదు. యూరోప్ దేశాలు చాలా వరకు కూడా రష్యా అగ్రెషన్ అని చెప్పి తీర్మానం ప్రవేశపెట్టాయి. దాంతో అమెరికా ఈ తీర్మానానికి సంబంధించి రష్యాకి ఫేవర్గా ఉందన్నమాట. సో అమెరికా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఈ మేజర్ ఫారిన్ పాలసీ షిఫ్ట్ చూసి అందరూ షాక్ గురవుతున్నారు. అంతేకాదు, ఏదైతే రష్యా ఉక్రెయిన్లో ఆక్యుపై చేసిందో ఆ టెరిటరీస్ అన్ని కూడా లీగల్గా గుర్తించకూడదని, ఆ టెరిటరీస్ రష్యా కాదని కూడా ఈ తీర్మానానికి సంబంధించి చాలామంది అంటున్నారనమాట. దీనికి సంబంధించి కూడా అమెరికా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, ఎటువంటి డిస్కషన్ చేయట్లేదు. మనందరికీ తెలుసు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై 3 సంవత్సరాలైంది. ఈ 3 సంవత్సరాలుగా ఉక్రెయిన్ పోరాడుతూనే వస్తుంది. టాసిట్గా యూరోప్లో దేశాలు, అమెరికా యుద్ధానికి ఉక్రెయిన్ తరఫున సపోర్ట్ చేశాయి. కానీ ఇప్పుడు సడన్గా డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక మాట చెప్పారు, నేను గెలిస్తే కనుక రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక్క రోజులో ఆపేస్తానని చెప్పి. ఇదంతా పక్కన పెట్టి ఆయన రష్యాకి సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు, ఉక్రెయిన్లోని క్రిటికల్ మినరల్స్ కావాలని కోరుకుంటున్నారనమాట. మనకు తెలుసు, ఉక్రెయిన్లో క్రిటికల్ మినరల్స్ చాలా ఉన్నాయి. ఏదైతే డిఫెన్స్ గుడ్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ సంబంధించి కానీ, ఏదైతే ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్ ఉంటాయో ఉక్రెయిన్లో అవి దండిగా ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి దాదాపు $12 ట్రిలియన్ వర్త్ క్రిటికల్ మినరల్స్ ఉక్రెయిన్లో ఉన్నాయని ఒక అంచనా. అయితే ఆల్రెడీ రష్యా 20% ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్యుపై చేసేస్తుంది. మిగతా దానిలో ఇప్పుడు అమెరికా వాటా కోరుకుంటుంది. నిన్నటి వరకు ఉక్రెయిన్, నేను ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకి క్రిటికల్ మినరల్స్ ఇవ్వను అని చెప్పి ఉక్రెయిన్ ఇప్పుడు మాత్రం అమెరికా ప్రెషర్కి తలొగ్గుతోంది. అమెరికాకి ఇచ్చే దిశగా ఉక్రెయిన్ ముందడుగేస్తుంది అనమాట. అమెరికా ఉక్రెయిన్ మధ్య ఈ క్రిటికల్ మినరల్స్, ఉక్రెయిన్లో ఏవైతే క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో వాటిని అమెరికా ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఒక డీల్ ఫైనల్ కాబోతుంది నేడో రేపో. దీనికి సంబంధించి ఉక్రెయిన్ చాలా తగ్గినట్టే కనిపిస్తుంది. జెలెన్స్కీ మాత్రం ఈ విషయంలో చాలా బాధపడుతున్నట్టు. అంతేకాదు, అవసరమైతే ఉక్రెయిన్కి నాటో స్టేటస్ ఇస్తామంటే తన పదవి కూడా వదులుకోవడానికి రెడీగా ఉన్నట్టు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆల్రెడీ ప్రకటించారు. అసలు జెలెన్స్కీ ప్రమేయం లేకుండా అమెరికా, రష్యా, సౌదీ అరేబియాలో రష్యా ఉక్రెయిన్ వార్ సంబంధించి టాక్స్ కూడా స్టార్ట్ చేశాయి. దీనికి సంబంధించి కూడా యూరోప్లో పెద్ద చర్చ జరుగుతుందన్నమాట. అసలు యూరోప్ని పిలవకుండా, యూరోప్లో పెద్ద పెద్ద దేశాలను పిలవకుండా, ఉక్రెయిన్ పిలవకుండా రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి అమెరికా చర్చలు ఏంటని చెప్పి అందరూ అడుగుతున్నారు. ఇదంతా ఒక పక్క జరుగుతుంటే ఇంకో పక్క 3 సంవత్సరాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యి 3 years అయింది. ఈ టైంలో రష్యాని అగ్రెసర్గా గుర్తించకుండా అసలు రష్యాకి ఫేవర్గా ఓటేయటం ఏంటి, రష్యాకి సపోర్ట్ చేయటం ఏంటి అని చెప్పి చాలా యూరోప్ దేశాలు ప్రశ్నిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఏంటి అసలు, ఇది రష్యాకి ఎందుకింత ఆయన సపోర్ట్ చేస్తున్నారు, ఇది తప్పు కాదా, రష్యా ఉక్రెయిన్ పైన అగ్రెషన్ చేయలేదా, యుద్ధం తప్పు కాదా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన వచ్చి శాంతి నెలకొల్పాలి, అంతేగాని ట్రంప్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని ఒక క్వశ్చన్ అడిగారు, అసలు యుద్ధం వచ్చేదాకా నువ్వు ఎందుకు కూరుకున్నావు, ఏదో ఒక విధంగా రష్యాని మంచి చేసుకోవాలి కదా అని చెప్పి ఆయన విమర్శలు సంధిస్తూనే ఉన్నారు జెలెన్స్కీ పైన. సో ఈ దిశగా ఇప్పుడు యుఎన్లో జరిగిన రెజల్యూషన్లో రష్యాకి సపోర్ట్గా అమెరికా ఓటేస్తుంది.